దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, తల్లిదండ్రులైన వారితో, సంఘముతో, ప్రతి ఒక్క వ్యక్తితో సూటిగా మాట్లాడుతున్న మాట. నేను ఎలా నిన్ను క్షమిస్తానా? నువ్వు చేసే పనులేంటి? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఎవరన్నా ఎరా బలిసిందా అంటే నేను ఎంత కోపం వస్తుందో చెప్పడానికి వీలే. కానీ వీళ్ళు చేసే పనులేంటి? నేను వారిని తృప్తిగా పోషించినను. ఈ రోజుల్లో చాలామంది ఏది లోటు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, చిన్న ఫ్యామిలీ అయినా, పేద కుటుంబమైన, ఉన్నత కుటుంబమైన, దేనికి లోటు లేదు. దేనికి అసలు ఏది కావాలంటే అది క్షణాల్లో కొనుక్కుంటున్నారు, అనుభవిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, తృప్తిగా నేను నిన్ను పోషిస్తున్నా సరే నువ్వు చేసే పనులేంటో తెలుసా? నీ పొరుగువాని భార్య వెంబడి సకిలించి చూపోతావు, వేశ్యల గృహాలకి తిరుగుతా ఉన్నావు. ఈ రోజులు ఎవరిని చూసినా పెళ్ళైనటువంటి ఆడవారు, పెళ్లిగా అనేటువంటి మగపిల్లలను ట్రాప్ చేసి వారితో కనెక్షన్ పెట్టుకుంటూ ఉన్నారు. పెళ్ళైనటువంటి వారు పెళ్లిగాని ఆడపిల్లలతో కనెక్షన్ పెట్టుకుంటూ ఉన్నారు. అది కాస్త వికటిస్తే ఈ పెళ్లిగా అనేటువంటి కుర్రవాళ్ళు ఏదో ఒకటి త్రాగటం, చనిపోవడం, ఇంటిలో శోకాన్ని మిగల్చడం. ఏంటి? ఎన్ని అక్రమ సంబంధాలు, ఎన్ని అక్రమమైన పనులు, దేవునికి కోపం పుట్టించే పనులు, ఎంతో కోపంతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడివి. ఏంటవి? నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తావు, నీవు ఈమె కోసం ప్రార్థన చేస్తావు. వీళ్ళు చేసే పనులు ఏంటో తెలుసా నీకు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నమాట. ఏంటది? పొరుగువారితో, ఈ పొరుగువారి నిన్ను కానటువంటి వారు, నీవు తగనటువంటి పనులు చేస్తావు. నీ పొరుగువాని భార్య వెంబడి సకిలిస్తూ పోతావు, నీ పొరుగువాని భర్తతో సకిలించిపోతావు, వేశ్యల గృహాల్లో తిరుగుతావు. నీకు తగనటువంటి పని అది. బలిసి తిరుగుతా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. బలిసిన గుర్రముల వల్లే తిరుగుతూ ఉన్నారు. బలిసి అదే మాట మనం ఊరిలో బయట ఎవరినన్నా అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, చేయి చేసుకుంటారు, కొట్టడానికి కూడా వచ్చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. ఏమని తెలుసా? బలిసి తిరుగుతూ ఉన్నారు. నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తావు, ఈమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు. వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలుసా? బలిసి తిరుగుతూ ఉన్నారు. చాలామంది, మా అమ్మాయి చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచివాడండి. ఓకే, బయట ప్రపంచంలో వాళ్ళు చేసే పనులు నీకేం తెలుసు? వాళ్ళు చేసే ఫోన్లో వారు చేసే పనులేంటి నీకు తెలుసు? ఎవరెవరితో చాట్ చేస్తున్నారు నీకు తెలుసు? ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు నీకు తెలుసు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు నీకేమన్నా తెలుసు? సీక్రెట్గా నువ్వు ఎన్ని చేస్తున్నావో నీ తల్లిదండ్రులకు నువ్వు తెలియకపోవచ్చావు. ఏమి ఎరగనట్లుగా మళ్ళా మందిరానికి వచ్చేసి అయా క్షమించు, నేను ఎలా క్షమిస్తానని దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏమి సమాధానం చెబుతావు? ఏమి తక్కువ కాకుండా నేను నిన్ను పోషిస్తా ఉన్నాను, మంచి ఆరోగ్యం ఇస్తున్నాను, కట్టుకోవడానికి బట్టలు ఇస్తా ఉన్నాను, ఉండటానికి గృహం ఇచ్చాను, ఏది తక్కువ కాకుండా నిన్ను పోషిస్తా ఉన్నానే. ఇన్ని చేసినటువంటి నాకు నువ్విచ్చే గిఫ్ట్ ఇదా? దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్నమాట. బలిసి తిరుగుతున్నావు, ఎలా క్షమిస్తాను, నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నాను? దేవుడు మాట్లాడుతున్నమాట. ఏది నీ దగ్గర సమాధానం? ఏది? ఏదన్నా అనారోగ్యం రాగానే అయ్యా క్షమించాయా? ఏదన్నా నష్టం జరగానే అయ్యా నన్ను బట్టే క్షమించాయా? చేసే పనులు ఇవి. క్షమాపణ అడగటం వల్ల వచ్చేసి దేవుడు ఎలా క్షమిస్తాడు? అదే అంటున్నాడు దేవుడు, నేను నిన్ను తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఎండలో గుంపులు కూడదు. నేను ఎట్లు నిన్ను క్షమించు? నేను ఎట్లా క్షమిస్తాను? నువ్వు చేసే పనులేంటి? నువ్వు ఈ మాట తీరేంటి? నువ్వు నీ పనులేంటి? నీ యొక్క బిహేవియర్ ఏంటి? నేను ఎలా క్షమిస్తాను? దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏది సమాధానం? ఏది నీ దగ్గర? ఏదో మనం బురదలో కాలు పెట్టేసి తిరగరాని చోట్లన్నీ తిరిగేసి మన ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపేసి మరల దేవుని మందిరానికి వచ్చి అయ్యా క్షమించండి అంటే ఆయన క్షమించేస్తాడు. దేవుడు అంటే అంత చులకనగా ఉందా నీకు? లేదు ప్రియులారా. దేవుడు ఓపిక పట్టినంత కాలం
ఆ ఓపికను చులకనగా తీసుకోవద్దు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదని అవకాశాన్ని చులకనగా తీసుకోవద్దు. చాలా మంది నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం చేస్తారు. నీకు నువ్వుగా మారిందే. వాళ్ళు ప్రార్థన చేస్తారు ఉంటారు, నువ్వు చేసేవన్నీ చేస్తానే ఉంటావు. త్రాగుడు, సిగరెట్లు, అమ్మాయిలతో తిరగడం అమ్మాయిలు, అబ్బాయిలతో తిరగడం అబ్బాయిలతో నువ్వు చేస్తానే ఉంటావు. నీ కోసం సేవకులు ప్రార్థన చేయాలి, అమ్మగారు ప్రార్థన చేయాలి, నీ గృహంలో తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, ఇంకెవరన్నా పరిచయం అయితే వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళు చేయడం నువ్వు చేయవు. నీకు లేదా భయం, నీకు లేదా బాధ్యత? కాబట్టి ప్రియులారా, దేవుడు సూటిగా ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను ఏమి తక్కువ కాకుండా నేను పోషిస్తాను. ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్లో చూసినా లక్షలు పోస్తున్నా సరే ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది టెన్షన్ గురవుతూ ఉన్నారు, ఏ క్షణాన్ని ఏ వార్త వినాలని. అలాంటిది ఏమి లేదే నీకు. ఏ రోజు ఏ టాబ్లెట్ లేకుండానే దేవుడు నేను పోషిస్తా ఉన్నాడే, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే, తిన్నది అరుగుతుందే, అరుగుదలని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే లేపుతా ఉన్నాడు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగా చనిపోయిన వారు లేరా? కానీ మరి ఏ రోజుకి ఆ రోజు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటే నువ్వు చేసే పనులేంటి? నీకు తగని పనులు నువ్వు చేస్తా ఉండి మరలా ఏమి ఎరగనట్టు దేవుని దగ్గరికి వచ్చాయా క్షమించంటే క్షమించేస్తాడా? దేవుడు అంటే అంత చులకనగా ఉందా నీకు? దేవుడు అదే అంటున్నాడు, నిన్ను సమృద్ధిగా నేను పోషిస్తావని, ఏం తక్కువ కాకుండా. కానీ నువ్వు చేసేదేంటి? వ్యభిచారం చేస్తూ నీ పొరుగువాని భార్యతో పోతా ఉన్నావు, నీ పొరుగువాని భర్తలతో పోతా ఉన్నావు. ఎక్కడ చూసిన ఈ రోజులో పెళ్ళైనటువంటి ఆడవారి పెళ్లి కానటువంటి యవనస్తులను ట్రాప్ చేసి వారిని అనేక రకాలుగా వాడుకొని, డబ్బు పరంగా శరీర పరంగా వాడుకొని చివరాఖరికి వారిని ఏదో రకంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే వాడేమో నువ్వే నా సర్వస్వం అని, తర్వాత ఏదో ఒక ముందు తాగుతుంటే ఇంట్లో వాళ్ళకి శోక సందర్భమైపోవడం. ఎటు చూస్తేనేమో ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉండి కూడా మరొక అమ్మాయితో తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయడం, ఏదన్నా వికటిస్తే విడిపించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదన్నా చేస్తే శోక సందర్భం మిగిల్చడం. ఏంటిది? ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి కొనసాగుతా ఉన్నా. భర్త ఉండి కూడా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం, భార్య ఉండి కూడా మరొక వ్యక్తితో అక్రమ సంబంధాలు. దేవుడు అదే అంటున్నాడు, నిన్ను సమృద్ధిగా నేను పోషిస్తా ఉన్నాను, కానీ నువ్వు చేసే పనులు ఏంటంటే నీ పొరుగువాని భార్యతోనూ పోతావు, వారి వెనకాల సకిలించుకుంటా తిరుగుతా ఉన్నావు, ఎలా కొనలు ఆడుకుంటా తిరుగుతా ఉన్నావు, డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకుంటా తిరుగుతా ఉన్నావు. ఇది నీకు తగునా? మరలా వచ్చి దేవుని సన్నిధిలో అయ్యా క్షమించేయడానికి దేవుడు ఏమన్నా చులకనగా కనపడుతున్నాడా? నేను ఎలా క్షమిస్తాను అని దేవుడే ప్రశ్న వేస్తున్నాడు. జవాబు ఇది. నీ దగ్గర జవాబు ఉందా? కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్నట్టు. నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాడి కోసం ఆమె కోసం ప్రార్థన చేస్తావు. వారు చేసే పనులు నీకు తెలుసా? వ్యభిచారములు మునిగిపోయి ఉన్నారు, పాపములు మునిగిపోయి ఉన్నారు, కామ క్రియల్లో మునిగిపోయి ఉన్నారు, త్రాగుడులో మునిగిపోయి ఉన్నారు, సిగరెట్లో మునిగిపోయి ఉన్నారు, చెడు అలవాట్లతో మునిగిపోయి ఉన్నారు, గంజాయితో మునిగిపోయి ఉన్నారు. నువ్వు వాడి కోసం ప్రార్థన చేస్తున్నావు, వాడు చేసే పనులు ఇవి. వాడిని ఎలా క్షమిస్తానని దేవుడికి వచ్చి నువ్వు చేస్తా ఉన్నాడు. సమాధానం లేదు. దేవునికి భయపడవా? నిన్ను పోషిస్తున్న దేవునికి నువ్వు భయపడవా? మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే, కట్టుకోవడానికి గొడ్డేస్తున్నాడే, గృహాన్ని ఇచ్చాడు, ఇటు బయటికి వెళ్ళిన క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నావే. ఇంత కాపాడుతున్న పోషిస్తున్న దేవునికి భయపడవు నువ్వు? దేవుడు అంటే భయం లేదా? ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తావా? మరలా ఏమి ఎరగనట్టు ఆదివారం రాగానే తెల్లని వస్త్రాలు ధరించేసుకుని గుడికి వచ్చేసి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి అయ్యా క్షమించండి క్షమించేస్తాడు. లేదు లేదు లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సూటిగా ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. నేను ఎలా క్షమిస్తాను? వారు చేసే పనులు ఇవి, నేను ఎలా క్షమిస్తాను? అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనముల మీద నా కోపము తీర్చుకొనకుందునా. దేవుని కోపాన్ని చూడాలంటే మన తరం కాదు, మనం తట్టుకోలేము.
కాబట్టి దేవుని కోపానికి దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి కాకృతమే దేవుని పాదాల చెంతకు చేరి, అయ్యా నన్ను క్షమించు, ఇది విడిచిపెట్టేస్తాను, ఇది కష్టమైనా సరే విడిపించుకుంటాను, వదిలేస్తాను, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తానని ఎవరైతే స్వచ్ఛందంగా వారికై వారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అంతేగాని అయ్యా నేను మారాలి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు నా కోసం చేయండి, అమ్మగారు నాకు, వీళ్ళందరూ చేసే ప్రార్థన దేవునికి రికమెండేషనే కానీ నీకై నువ్వు చేసే ప్రార్థన డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చినాడు దేవునికి. నువ్వు అప్లికేషన్ ఇవ్వకుండా ఎంతమంది రికమెండేషన్ చేసినా అక్కడ ఫైల్ లేదు. ఏది ఫైల్ లేదు. నీకై నువ్వు చేసే ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో అప్లికేషన్ పెట్టినట్లు, అయ్యా క్షమించండి, ఇంక నుంచి వదిలేస్తారయ్యా, అయ్యా నా జీవితాన్ని మీకు అర్పిస్తారయ్యా అని ఫైల్ దేవునికి అర్పించినట్లు. అయ్యగారు ప్రార్థన చేసిన, అమ్మగారు ప్రార్థన చేసిన, ఇంకెవరు ప్రార్థన చేసినా, ఎంతమంది నువ్వు ప్రార్థించి నా కోసం ప్రార్థన చేయండి నేను మారాలని నువ్వు ఎంతమందికి ప్రార్థన చేయమని అర్జించిన వారి ప్రార్థనలన్నీ కూడా జస్ట్ రికమెండేషన్ చేసిన దాంతో సమానం. నీకై నువ్వు చేసే ప్రార్థన అప్లికేషన్ లాంటిది. ముందు నీకై నువ్వు అప్లికేషన్ అప్లై చేయాలి, దాన్ని చూసి దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఒబే అవుదాం, దేవుని కోపానికి ఉగ్రతకు గురి కాకృతమే దేవుని మాటకు లోపడదాం, దేవుడిచ్చే దీవులను పొందుకుందాం. దేవుడు నీకై నువ్వు తెలుసుకొని నీకై నువ్వు దేవుని మాటకు లోబడి వస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో, ఎంత దీవిస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో నీ కళ్ళారు నువ్వే చూస్తావు. థ్యాంక్ యూ.